నా పేరు వేల్పుల రాజన్న. నంద్యాల జిల్లా నందిగురు మండలం దామగడ్డ విలేజ్ మాది. సెప్టెంబర్ నెలలో మా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అనారోగ్య కారణాల వల్ల చనిపోతే ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఎంజీఎన్ఆర్జీఏ జాతీయ ఉపాధి హామీ పథకంలో మా భార్య మేటిగా పనిచేసింది. అంటే గత కాలంలో జాబ్ కార్డ్ బుక్కులు రాయడం, ఎస్సీ కర్లవి మినిట్స్ పేమెంట్ రాయడం, వాళ్ళ మ్యాండేట్స్ రాయడం, బుక్కులు రాస్తూ ఆమె మళ్ళీ వర్క్గా పోయేది. ఆమెకు భవిష్యత్తులో ఆమెకు మేటిగా పనిచేయడానికి అవకాశం వచ్చింది. 40 మంది గ్రూప్తో అబ్బి అనే గ్రూప్ పెట్టుకొని ఆమె మేటిగా ఎక్కింది. గత 10 ఏళ్ళ నుంచి ఆమె అనుభవములు ఉంది. అనుభవములు ఉంటే మా ఊరు ఫీల్డ్ అసిస్టెంట్ చనిపోవడం వలన ఆ పోస్ట్ నాకు కావాలని మా భార్య కోరుకుంది. 21/10/2024 సంవత్సరంన మా గ్రామం నందు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం గ్రామ సభ పెట్టారు. ఆ గ్రామ సభలో మా భార్య కూడా అర్జీ ఇచ్చేసింది. అక్కడ గ్రామ సభలో సెక్రటరీ గారు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ కూడా ఆమెను ప్రతిపాదించి టోటల్ అందరూ ఈమెకే ప్రతిపాదించారు. మా ఊరు సెక్రటరీ గ్రామ ప్రెసిడెంట్ గారు మా భార్యది గ్రామ తీర్మానం అర్జీ తీసుకొని దీన్ని మేము పై అధికారులకు పంపించి తీర్మానంతో పాటు మినిట్స్ రాసి నీకు ఆన్లైన్లో ఎంజీఎన్ఆర్జీఏ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేలాగా మేము చూస్తామమ్మని చెప్పారు. అదే రోజు మేము ఎండిఓ మా నందికొట్కూరు మండల గౌరవనీయులైన ఎండిఓ సార్ గారికి మా గ్రామ తీర్మానం అర్జీ చూపించే వారి నుండి మీరు తీసుకురావద్దు, మీ ఊరు సెక్రటరీ మినిట్స్ బుక్కు, మీరు ఇచ్చిన గ్రామ తీర్మానం బుక్కు అన్నీ తీసుకొచ్చిస్తే నేను దాన్ని ప్రతిపాదించి మీకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేలాగా చేస్తానని చెప్పాడు. మేము దాని గురించి ఎదురు చూస్తూ చాలా కాలంగా తిరిగినాము. 5-6 సార్లు తిరిగితే కూడా ఆయన స్పందించడం లేదు, ఏం చెప్పడం లేదు. మా స్థానిక ఎమ్మెల్యే సార్తో కూడా కలిశాను. మా స్థానిక ఎమ్మెల్యే సారు మా ఊరికి గ్రామానికి ప్రచారానికి వచ్చినప్పుడు సార్కు ఈరోజు నేను నా అర్జీ ఇచ్చాను, నా విన్నపం ఇచ్చాను, దాన్ని ఖచ్చితంగా నేను అమలు చేస్తానని సార్ గారు నాకు మాట ఇచ్చారు. అట్టా మా ఎమ్మెల్యే సార్కు కూడా నేను చెప్పాను. 2-3 సార్లు చెప్తే మీ గ్రామ సర్పంచ్ చెప్పాలి, మీ బావ చెప్పాలి అంటాడు. ఆయన మా సొంతం బావ అయినా మా యొక్క సొంతమైన అని కూడా గతంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండేవారు. వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్గా నామినేషన్ చేసేటప్పుడు మేము కూడా టీడీపీ తరఫున నామినేషన్ వేయాలని మా భార్యను తీసుకొని పోయినప్పుడు మా భార్యను సొంతం తమ్ముతోటిగా తాలిబోటు తెంపించి కొట్టించి మళ్ళీ మేము వాళ్ళ మీద కేసు పెడుతున్నామని తెలిసి వాళ్ళ సొంతం తమ్మునికి మందు దాపించి మా ఇంటి మీద దౌర్జన్యం చేపించి ఇలా ఇబ్బందులు పెట్టించారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీలో గతంలో మీరు వెళ్తే మీ మీద కేసులు పెట్టారు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టిన లేదు కదా. వాళ్ళ మీద మేము కేసు పెట్టకపోయినా కూడా ఏమో కేసు పెట్టినారంట అని వాళ్ళ సొంత తమ్మునితో మా మీదకి కొట్టించి దౌర్జన్యం చేశారు. ఎందుకంటే సొంత తమ్ముని మీద మేము కేసు పెట్టలేం కదా. సొంత మక్క గవర్నమెంట్ వచ్చిన మీరు కేసు పెట్టారా? ఇంకా వద్దనుకున్నాం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పోయింది, గతం అయిపోయింది అని చెప్పేసి మా టీడీ. కానీ ఇప్పుడు మరి కేసులు పెట్టారు, మమ్మల్ని అన్ని అక్రమాలు మా కార్యకర్తలు చేస్తారా అంటుంది గవర్నమెంట్. ఇంకో విషయం సార్, మా భార్య అంగన్వాడీ టీచర్గా వైఎస్ఆర్సీపీలో అంగన్వాడీ టీచర్గా సెలెక్ట్ అయింది. ఇంటర్వ్యూ కూడా పోయింది, అంతా పోతే ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత ఆ పోస్ట్ కోసం ఈమె పోటీలో ఉంది. ఆమె పోటీలో ఉందని తెలిసేసి మా ప్రియతమ నాయకుడు, నేను అభిమానించే మా గౌరంకరెడ్డి అనే దగ్గరికి పోయి కలిశాను. ఆయన నుండి ఆర్థర్ సార్కి పోయి నా పేరు చెప్పు, నువ్వు కలిసిరా అన్నాడు. అక్కడ పోయి నేను ఆర్థర్ సార్కి పేరు చెప్పి కలిసింటే అక్కడ స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ మా ఊరు లీడర్లు వాళ్ళందరూ కలిసి వాళ్ళు టీడీపీ వాళ్ళు మనోళ్ళు కాదని చెప్పేసి ఆ పోస్ట్ రాకుండా ఇబ్బందులు గురి చేశారు. నా ప్రభుత్వం వచ్చేంతవరకు నాకేం పనులు జరగవని చెప్పేసి నేను వెయిట్ చేసి నా ప్రభుత్వం కోసం ఎదురు చూశాను. మా జయసూర్యను నేను గెలిపించుకోవడానికి చాలా కృషి చేశాము. ఊర్లో పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా నా సమస్య పరిష్కారం అవుతుంది, ఎందుకంటే ఇది నా ప్రభుత్వము. మరి గవర్నమెంట్ వస్తే ఏం జరగదని చెప్తున్నాడు ఆయన, ఏ పనులు జరగవు, ఏం జరగట్లేదు అని చెప్తున్నాడు. ఆయన చెప్పడం మామూలే, సహజం సార్. ఆయనకు ఉంటుంది, మన ప్రభుత్వానికి మనకు ఉంటుంది. ఖచ్చితంగా అయితే పనులు జరుగుతాయి. మరి 6 నెలల్లో మధ్యంతర ఎన్నికలు వచ్చేసి మేమే గెలుస్తాం, 170 రావాలంటున్నాడు ఆయన. లేవు సార్, అలాంటివి ఏం జరగదు. మధ్యంతర ఎన్నికలు రావు, ఎప్పుడు వచ్చినది లేదు, ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. ఇలాగా జరిగి మేము నష్టపోయిన దానికి మా ప్రభుత్వం తెప్పించుకున్నాం సార్. మా ప్రభుత్వం తెప్పించుకున్న తర్వాత మా ఎమ్మెల్యే సార్ 2-3 సార్లు కలిశాను. మా బావ మీద దొప్పుతున్నాడు. మా బావ గతంలో వైఎస్ఆర్సీపీ లీడర్ కాబట్టి ఇక్కడ వచ్చి నాకు టీడీపీలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మాకు ఏ పనులు జరగకుండా అడ్డం తగులుతున్నారు. మా గ్రామం నందు టీడీపీ కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. కనీసం అంటే మా గ్రామంలో 2500 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లలో 1500 మంది కార్యకర్తలు మాకు న్యాయం జరగడం లేదని చాలా బాధపడుతున్నారు.
వాళ్ళ తరపున నేను ఒక్కనే ఇక్కడికి విజయవాడ మన పార్టీ కార్యాలయానికి వచ్చాను. మరి మీ కార్యకర్తల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. చంద్రబాబు సార్ గారు మాకు సీఎం చంద్రబాబు సార్ గారు మాకు హామీ ఇచ్చారు. ఆయన కార్యకర్తలను కంపల్సరీ కాపాడతాడు. కార్యకర్తకు అన్యాయం జరుగుతుందంటే ముందు ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చేది కార్యకర్తకే. మరి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచేసి అసలు ఏం జరగట్లేదు, ఎప్పుడు వేరుగా సార్ విద్యుత్ ఛార్జీలు ఇంతవరకు వేరేలాగా సార్ మేము చూస్తున్నాం కదా, ఇంతవరకు ఎవరు వేరేలా అందట్లేదు అంటున్నాడు ఆయన. సంక్షేమ పథకాలు ఎందుకు అందగలేదు సార్? మన గ్యాస్ వచ్చేసింది, చిన్నగా మొదలు పెడతారు సార్, వచ్చిన వెంటనే ఎవరు చేయరు. జగన్మోహన్ రెడ్డి సార్ కూడా సంవత్సరం 2 సంవత్సరాలు టైం తీసుకొని చేశాడు. మోసం చేసే ఇక్కడ అంటున్నాడు కదా, అసలు మోసం చేయడం బాబు నైజం అంటున్నాడు కదా. అంటే అప్పుడు వాళ్ళకు మోసం జరిగింది కదా సార్, 175కు 155 ఏకదాటికి వచ్చింది కదా సార్. అప్పుడు కూడా మనం ఇట్నే అనుకోవాలి కదా సార్ మోసం అనేది. ఇది కూడా అంతే, కానీ అట్లా అనుకోవడం తప్పు సార్. అది ఇది సార్ విషయం. మరి 6 నెలల నుంచి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 6 నెలలు అవుతుంది, ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన గురించి ఏం చెప్తారు? ఇప్పటికైతే బాగానే ఉంది సార్, బాగానే నడుస్తుంది. చిన్నగా మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు మా సీఎం చంద్రబాబు సార్ గారు చేస్తున్నారు. అందరి ప్రజలకు ఖచ్చితంగా అన్నీ అందిస్తాడు సార్. ఇంకొకటి సార్, నేను ఎండిఓ నాకు మా జేసూరైనా పట్టించుకున్నందుకు మా జిల్లా కలెక్టర్ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టాను. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వకుంటున్నారు, మాకు అన్ని అనుభవాలు ఉన్నాయని కూడా 10 ఏళ్ళ అనుభవం ఉన్నాయని పెడితే ఆ పీజీఆర్ ప్రజావేదిక అర్జీలో కలెక్టర్ గారు ఎండిఓ లాగిన్కు వాళ్ళ కింది స్థాయి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు ఏం చేసినారంటే మమ్మల్ని కలసకుండా, మాతో మాట్లాడకుండా, మా దగ్గరికి రాకుండా, మమ్మల్ని పిలిచకుండా ఒక లెటర్ కానీ అర్జీ కానీ ఇచ్చి మీది ముందు మేము చేస్తాము, మీకు కంపల్సరీ గ్రామ తీర్మానం పెట్టి మీకు పోస్ట్ వచ్చేలాగా చేస్తామని మాకు చెప్పకుండా ఒక టీఎం మేడాన్ని మా ఇంటి దగ్గరికి మా ఊరికి పంపించి నీ ఫోటో కావాలి అని నా భార్యకు ఫోన్ కొడితే నా ఫోటో ఎందుకు మేడం అంటే ఏమో ఏపీ ఉదయమనిందని ఇలాగా కాలం గడిపించినారు. మళ్ళీ రోజు ఊర్లోనే ఉంటారు కాబట్టి ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసే పిల్లలు ఊర్లోనే ఉంటారు కాబట్టి బొయ్య బాబు అనే అబ్బాయిని మా ఇంటి దగ్గరికి అదమర్చి ఫోటో కొట్టించుకోవాలని నా భార్య దగ్గరకు పంపిస్తే నా భార్య ఇంటి పనుల మీద ఉంటే ఆ బొయ్య బాబు అనే అబ్బాయి ఫోటో కొట్టాడు. ఏందన్నా నా ఫోటో తీసుకున్నాను నా భార్య అడిగినప్పుడు ఏపీఎం మీడియం తీసుకురామని దాకా అంటే నేను మాట్లాడతా మేడం తోటికి అది అని చెప్పి పంపించినాడు. ఈ అర్జీలో అలాగా మాకెందుకబ్బా అర్జీ ఇంతవరకు ఏమీ సమాచారం రాలని మేము ఆలోచన చేసి పీజీఆర్ఎస్లో సిటిజన్ లాగిన్లో మేము ఆధార్ ఓటీపీతో ఓపెన్ అయితే అందులో అక్టోబర్లో చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటో పెట్టి, నవంబర్లో మా అర్జీ అయితే అక్టోబర్లో చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటో పెట్టి మా అప్లికేషన్ క్లోజ్ చేశారు. ఈ లొకేషను ప్రస్తుతం ఈ విధంగా ఉంది సార్. ఈ కింది ఫోటో, ఈ 2 ఫోటోలు ఈ విధంగా ఉంది సార్ ఇప్పుడు ప్రజెంటు. ఎందుకంటే చెరువు ప్రాంతం, అది నీళ్ళు వచ్చినాయి, నీళ్ళతో ఉంది. ఇలాగా ఇది చేసినారు ఎండిఓ గారు, ఏపీఓ గారు, టీఏ గారు. మళ్ళీ ఇంకో ఫోటో గమనిస్తే సార్ ఆ ఫోటో పైన అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటున్నారు మీరు? మా వరకైతే మా మండలం అధికారి మాకైతే ఇలాగా మోసం చేసినారు సార్. ఇంకో ఫోటో చూడండి సార్, మా భార్యకు గ్రీన్ టిక్ ఇచ్చి ఆ ఫోటో పైన 14/05/2022 8 గంటల 23 నిమిషాలకు ఉన్న పాత ఫోటో పెట్టి మా అర్జీని క్లోజ్ చేశారు. ఆ అర్జీ ప్రజెంట్ ఈ కింది ఫోటో లొకేషన్గా ఉంది సార్. అది మేము గమనించాం సార్. మళ్ళీ ఏం చేసినారు, మీ అప్లికేషన్ పరిష్కరించబడిందో అని ఒక లెటర్ పెట్టారు సార్. ఇదేదో మాకు కాలే సార్. కానందుకే మా నారా చంద్రబాబు నాయుడు సార్, ముఖ్యమంత్రి సార్ దగ్గరికి, మా నారా లోకేష్ అన్న దగ్గరికి ఉదయం పోయాను, వాళ్ళకి అర్జీలు ఇచ్చుకున్నాను సార్. ఈ విధంగా వీళ్ళు మాకు మోసం చేశారని చెప్పేసి మళ్ళీ రెండోసారి మేము కలెక్టర్ గారికి, మా నంద్యాల కలెక్టర్ గారికి రెండోసారి ప్రజావేదికలో పీజీఆర్ఎస్ 2గా వేసాము. వేసింటే వామేదో ఇక్కడ ఎంపీడీఓ, ఎన్డీకే, డ్వామా పీడీ అని పెట్టింది. డీడీఆర్ అక్కడ ఇచ్చారు, ఇచ్చినాను కూడా. ఇలాగా అర్జీ ఉంది సార్, ఇలాగ అర్జీ చేశారు, మాకు మోసం చేశారు. ఫస్ట్ దాంట్లోని మేము కలెక్టర్ గారికి తెలియజేసినాను కూడా. 11/11/2024లో రిసిప్ట్ పెట్టి మేము చేస్తే కూడా ఈ రెండో దానికి ఇంతవరకు సమాధానం రాలేదు సార్. సమాధానం రాకుండా ఉండేది కాకుండా మా ఎండిఓ గారు, ఏపీఓ గారు మా ఇంటికి వచ్చి మీకు 18/11/2024 మీ గ్రామం నందు గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది. అప్పుడు గ్రామ సభ, ఇప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది కాబట్టి మీరు పాల్గొనండి అని ఒక నోటీస్ ఇచ్చారు సార్. నోటీస్ ఇచ్చే దాంట్లో మేము పాల్గొంటే కూడా మళ్ళీ గ్రామ వార్డు మెంబర్సు, ఉప సర్పంచ్, ప్రెసిడెంట్ అందరూ మాకు ప్రతిపాదించినారని తెలిసి, మా వైపు ఆమోదించినారని తెలిసి ఎండిఓ గారు దాన్ని వాంటెడ్గా క్యాన్సిల్ చేయించారు సార్. మళ్ళీ ఇప్పుడు మూడోసారి పెట్టాలని చూస్తున్నారు సార్. మాకు ప్రతిపాదించిన అర్జీ చూడండి సార్ ఏ విధంగా ఉందో. మా సార్కి ఇచ్చాను కాబట్టి, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు సార్కి ఇచ్చాను కాబట్టి అవుతుంది. మేటీ లిస్ట్ కూడా ఉంది సార్. మా భార్య మేటీగా ఉంది.
మేటి లిస్టుగా ఉంది. ఇంకోటి సార్ దరఖాస్తు అంటే గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చినారు మాకు, అది కూడా ఇక్కడ ఉంది సార్. పాత ఫోటోలు పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు మా చంద్రబాబు సార్ దగ్గరికి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతారా? ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలని నేను ఇక్కడ కలిశాను సార్. సరే అట్లా. ఖచ్చితంగా చర్య తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్. మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి సార్ గారికి, నారా లోకేష్ సార్ గారికి మా కుటుంబం తరపున, మా ఇంటి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈ పోస్ట్ చేయాలని చూస్తున్నారు సార్. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పోస్ట్ చేయాలని చూస్తున్నారు సార్. ఎందుకంటే గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినారు. మేము గత 15 ఏళ్ళ నుంచి బాధలు కష్టాలు అనుభవించినాము. వాళ్ళు వచ్చిన 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు, సంవత్సరానికే అంత ఇబ్బందులు పడి మా ప్రియతమ నాయకులు మా పార్టీలోకి వచ్చి మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు సార్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇబ్బందులు కలిగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో లేని బాధలు ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం సార్. మా కార్యకర్తలు ఎంతోమంది మా ఊర్లో ఎదురు చూస్తున్నారు సార్. నేనే వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చాను సార్. నువ్వే ఉండాలన్నా మాకు నడిపేయాలని. మా గ్రామంలో మాదిరెడ్డి తిప్పాడ్డి అని మాండ్ర శివానంద రెడ్డి సారు తరపున నాయకుడిగా ఉన్నాడు. ఆయన టీడీపీ లీడరే. కానీ ఏమంటున్నాడు ఇప్పుడు అతను, నేను టీడీపీ లీడర్నే ఇప్పుడు ప్రస్తుతానికి మాంధ్ర శివారెడ్డి సార్ తరపున వచ్చినాను కాబట్టి నేను టీడీపీ లీడర్నే. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ లీడర్ను కాబట్టి నా ఇంటికాడికి వైఎస్ఆర్సీపీ లీడర్లే వస్తారు. నేనైతే మీకు టీడీపీ కార్యకర్తలకు ఏం చేయను అని అంటున్నాడు సార్. దానికి ప్రెసిడెంట్ కూడా, మా ఊరు ప్రెసిడెంట్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి మా బావనే సొంతం, అక్కడ ఏం చేశాడు ఇప్పుడు అదే చేసి మాకు ఎలాంటి కార్యక్రమాలు లేకుండా చేస్తున్నారు సార్. మా కార్యకర్తలను, మా ఊరు కార్యకర్తలను అందరినీ సేవ్ చేయాలని మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మా ప్రియతమ యువ నాయకుడు మంత్రి వాళ్ళు నారా లోకేష్ సార్ గారికి వేడుకుంటున్నాను సార్. మా ఊరు తరపున, మా టీడీపీ కార్యకర్తల తరపున.